Hello students, now we are going to explain about some compounds of aromaticity. సో ఇక్కడ 4 కాంపౌండ్స్ ఇచ్చాం, వాటికి aromaticity ఉందా లేదా అని చూద్దాం. ఫస్ట్ మనకు aromaticity ఉండాలి అంటే రూల్స్ ఏంటి? కాంపౌండ్ మస్ట్ బి సైక్లిక్ అండ్ రింగ్లో డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ అనేవి జరగాలి. డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్, దెన్ ఈచ్ ఆటమ్ ఇన్ కాంపౌండ్ అండర్గోస్ sp2 hybridization or sp hybridization and follows 4n+2 by Huckel rule. ఫాలో అయితే aromaticity ఉన్నట్టు. సో ఈ కాంపౌండ్ అనేది సైక్లిక్ ఉంది. నెక్స్ట్ పాయింట్ డీలోకలైజేషన్ జరిగిందండి. యాక్చువల్గా ఈ పై ఎలక్ట్రాన్ ఇలా నెగిటివ్ చార్జ్ ఇలా ఫామ్ అయింది అంటే ఇక్కడ బాండ్ వచ్చిందనే కదా, అంటే 6 పై ఎలక్ట్రాన్స్ అని. ఈ సైక్లిక్ అండ్ డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ అనేవి ఈజీగా జరుగుతాయి. అండ్ ఈచ్ ఆటమ్ అండర్గో sp2 అండ్ ప్లేనార్ ఆల్సో. ప్లేనారిటీ ఉండాలి. ఆల్ ఆటమ్స్ ఆర్ ఇన్ ప్లేనార్. సో 4n+2 పై రూల్ ఫాలో అయిందా లేదా చూద్దాం. 4n+2 6 పై ఎలక్ట్రాన్స్ 1 2, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ అంటే 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి మొత్తం 6 పై ఎలక్ట్రాన్స్. ఈచ్ బాండ్కి 2 ఎలక్ట్రాన్స్, 6 ఎలక్ట్రాన్స్. 4n ఈజ్ ఈక్వల్ టు 6 - 2, n ఈజ్ ఈక్వల్ టు ఇది 6 - 2 4, 4/4 ఈజ్ ఈక్వల్ 1. సో ఇట్ ఎగ్జిబిట్ aromaticity. నెక్స్ట్ కాంపౌండ్ ట్రోపిలియం క్యాటయాన్. ఇక్కడ చూస్తే ఈ సైక్లిక్, ఆల్ ఆటమ్స్ ఆర్ ఇన్ సేమ్ ప్లేన్ అండ్ డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ ఆర్ ఎగ్జిబిట్. డీలోకలైజేషన్, ఈ బాండ్ ఇక్కడ రావడం వల్ల ఇక్కడ పాజిటివ్ వస్తుంది. నెక్స్ట్ ఈ బాండ్ ఇలా మోవడం వల్ల ఇక్కడ పాజిటివ్. నెక్స్ట్ ఈ బాండ్ ఇక్కడ పాజిటివ్. దెన్ మళ్ళీ ఇక్కడ బాండ్ ఫామ్ అవుతుంది కదా, ఇలా మూవ్ అవడం వల్ల పాజిటివ్. ఇలా డీలోకలైజేషన్ అనేది జరుగుతుంది. దెన్ ఆల్ ఆటమ్స్ ఆర్ అండర్గో sp2 hybridization అండ్ 4n+2 పై రూల్ ఫాలో అయిందా లేదా చూద్దాం. ఎన్ని బాండ్స్ ఉన్నాయి? 1 2 3. అంటే 4n+2 పై ఈజ్ ఈక్వల్ టు 6 పై ఎలక్ట్రాన్స్. 4n ఈజ్ ఈక్వల్ టు 6 - 2, n ఈజ్ ఈక్వల్ టు 4/4 ఈజ్ ఈక్వల్ టు 1. సో ట్రోపిలియం క్యాటయాన్ అండర్గోస్. సో ట్రోపిలియం క్యాటయాన్ ఎగ్జిబిట్ aromaticity. అంటే 4n+2 పై రూల్లో n ఈజ్ ఈక్వల్ టు ఇంటీజర్స్ ఉండాలి, 0 1 2 3 4 5 అలా. నెక్స్ట్ ఇది చూస్తే సేమ్, ఆల్ ఆటమ్స్ ఆర్ సేమ్ ప్లేన్, ప్లెనారిటీ ఉంది, సైక్లిక్ ఉంది. సో డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ జరుగుతున్నాయి. అండ్ 4n+2 పై రూల్ ఉందా లేదా అంటే 2 3 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 6 పై ఎలక్ట్రాన్స్ అంటే aromaticity ఉంది. సో ఇక్కడ 10, ఇక్కడ కూడా సేమ్ సైక్లిక్, ప్లేనార్, డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ అంటే అండ్ దెన్ sp2 హైబ్రిడైజేషన్. 4n+2 పై రూల్ ఫాలో అయిందా లేదా అంటే పై ఈజ్ ఈక్వల్ టు 10 ఎలక్ట్రాన్స్. ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ అంటే 2 ఎలక్ట్రాన్స్, నెగిటివ్ ఛార్జ్. సో డీలోకలైజేషన్ జరిగిందా లేదా అనేది మీరు చూసుకోవాలి. ఇలా బాండ్ ఎలక్ట్రాన్స్ అన్నీ మూవ్ అవుతూ ఉంటాయి. సో 4n+2 ఈజ్ ఈక్వల్ 10, 4n ఈజ్ ఈక్వల్ 10 - 2, 4n is equal to 8, n is equal to 8/2, 8/4 2. So this compound exhibit aromaticity.